ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకున్నారంట. ఇంతకు ముందు ఉన్న జీవితంలో ఎప్పుడైనా శాంతి అనేది ఉందా అంటే ఎక్కడ ఏ శాంతి లేదు. ఎప్పుడు ఏదో సమస్యలు ఉంటూనే ఉండేవన్నమాట. ఎప్పుడు ఏదో ఒకటి గురించి ఆలోచిస్తాం కదా. మనం ఎంతసేపు బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటాము. ఏదో బయట నుంచి ఏదో ఒక వస్తువు కావాలనో, ఒక వ్యక్తి మనకి ఏదో సమకూర్చాలనో, లేదు ఒక వ్యక్తి ఏదో కష్టపెడుతున్నాడు కాబట్టి నా జీవితానికి కష్టం వస్తుందనో, ఇలాగ ఏవో 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 కష్టపడుతూనే ఉంటాం. తప్పితే దీనికి అవతలి ఇంకోటి ఏదో ఉంది అనే విషయము మనకి ఎలా తెలియదు. ఎప్పటివరకు సద్గురువు మన జీవితంలోకి రారో నిజంగా ప్రాక్టికల్గా మనకి అది తెలియదు. ఎప్పుడైతే ఆ గురువులు మన జీవితంలోకి వస్తారో అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ సమస్యలు ఒకటే కాదు జీవితం అంటే, దీని అవతల కూడా ఇంకొకటి ఏదో ఉంది అని. అలాగ ఆయన ఏమంటున్నారు, ఫస్ట్ డేనే కాదు రెండో రోజు మూడో రోజు అలాగ నెమ్మదిగా ఆయన జీవితం చూసుకుంటే అప్పుడు మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నారంట. చూసుకొని